సో ఫైనల్ గా అయితే మ్యారేజ్ తర్వాత మేము బయటికి ప్లాన్ చేసాం. ఎక్కడికైనా అయితే మాకు అడగొద్దు. 2 days నుంచి ప్లాన్ చేస్తున్నాం. ఫైనల్ ఇప్పుడు ఈవినింగ్ 4 అయింది టైం వచ్చేసి. రిసార్ట్ అని అదని ఇదని చాలా ప్లాన్ చేసాము, కానీ ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అదే ముందు కార్ వెళ్తుందా, కార్ ఫాలో అయిపోమన్నా అంతే. 2 కార్లు అయితే వెళ్తున్నా. గమ్యం లేని ప్రయాణం అంటే మాదే అని చెప్పొచ్చు. నిన్నటి నుంచి అసలు ప్లాన్ చేస్తున్నాం, కానీ ఎక్కడికో ఇప్పటికి కూడా తెలీదు. సో గో విత్ ఫ్లో. మేము కూడా ఎక్కడికి వెళ్తామో అక్కడ వెళ్ళాకైతే నేను వీడియో చేసి చూపిస్తాం మీకు కూడా. ఇగోండి ముందు కారులో అయితే మా అన్నయ్య మామయ్యలు అయితే ఉన్నారు. ఈ కారులో వచ్చేసి మా అక్క, మా బావ. చూసారు మా బావ ఎంత అందంగా ఉన్నాడు. మా తమ్ముడు రిషి. హైదరాబాద్ లో మాకు చూడడానికి ప్లేసెస్ దొరకట్లేదు గాయ్స్. కాలనీ అంటున్నారు, ఇంకేంటి గోవా అన్నారు ఒకరు, వైజాగ్, ఇంకేమనుకున్నాం లక్షద్వీప్, ఇంకా నర్సాపూర్ రిసార్ట్స్ అంట. ఇక్కడ దగ్గరలోనే కూడా చాలా రిసార్ట్స్ చూసాము. ఇన్ని చెప్పారా, ఒక్కొక్కరు ఒక్క రీజన్ చెప్తున్నాను ఒక్కొక్క దానికి. సో లాస్ట్ మేమైతే ఫుల్ అంటే బ్యాగులు అన్ని తీసుకొని మంచిగా అయితే వచ్చాము. చూద్దాం మళ్ళీ ఈవినింగ్ నాకు తెలిసి అదే బ్యాగులు పట్టుకుని వెళ్ళిపోతాం ఇంటికి. స్నాక్స్ అన్ని తెచ్చుకున్నాం కూడా. ఎక్కడికి వచ్చాము అయితే లాస్ట్ కి రిసార్ట్స్ అన్ని అయిపోయి అన్ని అనంతకి హిల్స్ తిరిగాము, అన్ని గోవా అన్ని తిరిగేసి లాస్ట్ కి అయితే ఇదేంటిది ఇందిరా పార్క్ అంట. ఇందిరా పార్క్ వచ్చాం. నిజంగా వెళ్ళిన వాళ్ళు కూడా ఇంత ప్రీ ప్లానెడ్ గా వెళ్ళరేమో. అసలు మా బ్యాగ్ లో దిగేటప్పుడు ఒకసారి చూపిస్తా చూడండి, అట్లా ఎంత ప్లాన్ చేస్తాము. లాస్ట్ కి ఇందిరా పార్క్ ఇప్పుడు ఇక్కడ ఇందిరా పార్క్ ఇక్కడ వచ్చి ఇప్పుడు ఇక్కడ కాసేపు తిరిగి కొన్ని ఫోటోస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. అంతే, మా ట్రిప్ అయిపోతాయేమో. ఇంకా ఆగండి, మా మామయ్య అయితే మాట ఇచ్చారు కదా, సిటీ మొత్తం తిరిగి ఇంటికి వెళ్దాం అన్నారు. మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది? మధ్యలో స్నాక్స్, ఇంకా సమోసా. బయటకు వచ్చామంటే తినాల్సిందే. ఇప్పుడు చెప్పు. లాస్ట్ కి ఇందిరా ఏం పార్క్ ఇది మామయ్య? ఇందిరా పార్క్ అయితే వచ్చాం లాస్ట్ కి. లాస్ట్ కి పార్క్ వచ్చాం. చూడండి ఒకసారి. ఫైనల్గా ఆ రిసార్ట్ ఈ రిసార్ట్ అని అయితే లాస్ట్కి ఏది సెట్ కాక మాకు వెళ్ళడానికి అవ్వక అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న అంటే ఆన్ ద వే వెళ్తుంటే ఇందిరా పార్క్ అయితే కనిపించింది. పదండి అలా ఇంకా పిల్లలైనా ఆడుకుంటారు కదా, ఎంజాయ్ చేస్తారని అక్కడ దిగి కాసేపు అక్కడ ఉంటే ఇంత హైదరాబాద్ మొత్తం మాకు ఆ ప్లే ఏరియా దొరికింది అనమాట. అక్కడ కాసేపు పిల్లలు ఆడుకున్నాక ఇంకా అక్కడ ఒక బోటింగ్ ఉంది. సరే ఇంకా ఎట్లా వచ్చాం కదా పని బోటింగ్ అయినా చేద్దాం, ఏవేవో అనుకున్నాం అంటారు కదా, సరిలో ఎన్నెన్నో అనుకున్నాం, అన్నీ జరుగుతాయి ఏంటి అన్నట్టు అసలు చాలా ప్లాన్ చేసినాము. అంతా అట్టర్ ఫ్లాప్ అయింది అసలు. లాస్ట్కి ఇంకా సర్లే అని ఇంకా బోటింగ్కి వెళ్దాం అనుకున్నాం. అక్కడ వాటర్ చూడాలి అసలు ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందంటే. ఏదైనా బోటింగ్ అయితే పిల్లలు ఎలా లేదన్నారు. సో మా మామయ్య మా అక్క అయితే ఉండిపోయారు. ఇంకా మేమందరం అయితే వెళ్ళాము, 2 బోట్లలో అయితే వెళ్ళాము. సరే వచ్చినందుకు పోనీ ఇదైనా బాగుంది, ఎంజాయ్ చేసాము అనుకున్నాము. ఆ బోటింగ్ అయితే బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ వచ్చేసి మేడమ్స్ అయితే అసలు ఉండట్లేదు, మెల్లగా మా అక్క దగ్గర పెట్టేసి అయితే వెళ్తున్నాం. పాపం మా మామయ్య మా అక్కకి అయితే బలి అయిపోయారు. పిల్లలందరినీ వాళ్ళిద్దరి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాము. మేము మంచిగా తిరుక్కుంటూ వచ్చాము. రావట్లేదా?
ఏంటి రావట్లేదా? ఫస్ట్ బ్యాచ్ వెళ్ళండి ఫస్ట్. ఫోన్ బస్ పర్లేదు. ఏంటి రావట్లేదా? ఫైనల్ గా బోటింగ్ అయితే వచ్చాము, కానీ భయం వేస్తుంది నాకైతే ఫస్ట్ టైం. అంటే తొక్కేసాను నేను కూడా. ఏంది వాటర్ చూసారా ఎంత క్లీన్ గా ఉన్నాయో. చూడండి, ఇది వచ్చేసి చాలా పెద్ద పార్క్ కదా, సో దాని చుట్టూ అయితే ఒక రౌండ్ వేయొచ్చు. మొత్తం 15 minutes టైం ఇచ్చారు. మేమైతే ఆ లాస్ట్ బ్రిడ్జ్ వరకు వెళ్దాం అనుకున్నాం. చాలామంది అక్కడ వరకు వెళ్ళారు, కానీ అక్కడ కొంచెం లోతు ఎక్కువ ఉంది. సో అందుకని భయపడి వీళ్ళకి కూడా వెళ్ళొద్దు వచ్చేయండి రిటర్న్. నేనైతే అక్కడ వరకు వెళ్ళొచ్చి రిటర్న్ అయిపోయాం మేము. ఇంక ఇటు సైడ్ అయితే తిరుక్కున్నాం కాసేపు. 15 minutes కదా, చాలా టైం ఉందని అయితే. ఇది కొంచెం తొక్కేటప్పుడు అయితే కొంచెం కష్టంగానే ఉంది మొత్తం తిరగాలంటే. మొత్తం ఇక్కడ మనకి ఎక్కడ చూసిన పార్క్ మొత్తం జంటలే కనిపిస్తున్నారు. సింపుల్ గా ఎంటర్టైన్మెంట్ అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే జాకెట్లు స్మెల్ వస్తున్నాయి కలర్స్ ఇప్పుడు ఇది అంటే కరెక్ట్ టైంకి ఇచ్చేయాలా? ఏమంటాడా మనం? చుట్టుపక్కల చూడడానికి ఏమైనా ఉంటే బాగుంటది. టైం 15 minutes అయితే ఇచ్చారు. అయిపోయిందా మన టైం అయిపోయింది, ఇంకా వెళ్తున్నాం. దీనికి చూడండి ఎంత భయం. వాటర్ చూసారా ఎంత ఎందుకో ఇద్దరు ముఖ్య మీ ఇద్దరు వెళ్ళండి లేదంట. మామి భయపడుతున్నారు అంటే. ఇక్కడ వచ్చేసి మేము వచ్చేసాం కదా, ఇంకా మా మామయ్య ఉన్న మా అక్క వెళ్ళలేదు కదా, సో వాళ్ళకి వెళ్ళండి మేము ఉంటామని అంటే వాళ్ళైతే వద్దు వెళ్ళమని అయితే అంటున్నారు. ఎందుకంటే మాకు భయం అంట, అందుకని వెళ్ళమంటుంది. వదిలేండి ఇంకా. ఫైనల్గా మా బోటింగ్ అయితే కంప్లీట్ అయిందనమాట. మామూలుగా ఎంజాయ్ చేయలేదు అసలు. అయిపోయింది గాయ్స్, నెక్స్ట్ ట్రిప్ కోసం ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ. ఇది అయిపోయింది, బోటింగ్ అయిపోయిందా? ట్రిప్ అయిపోయి ఇంకా నెక్స్ట్ ట్రిప్ కోసం ప్లాన్ చేస్తున్నారు. స్విమ్మింగ్ ఉంది ఇంకా అందరూ చేసేయడమే. స్విమ్మింగ్ చేయడం నవ్య ఎంజాయ్ చేసింది. మామీ పాప పిల్లలు చూడడానికి వచ్చినట్టు ఇప్పుడు దిగా ఆడినాడు బానే. ఫైనల్ గా పార్క్ ఇందిరా పార్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హైటెక్ సిటీ అంట. నెక్స్ట్ ప్లానింగ్ అది. నైట్ అంతా తిరిగి ఇంటికి పోదామని. ఇప్పుడే చెరుకు రసం తాగి అయితే కార్ ఎక్కాము. 12 కి ఇంటికి పోతాం.
ఇంకా ఫైనల్గా అయితే డిన్నర్ టైం కూడా అయిపోయిందని దగ్గరలో ఉన్న బావర్చికి వెళ్ళి అయితే మంచిగా బిర్యానీ తిని అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు ఫేస్ని చూడాలి, అసలు ట్రిప్ అంతా క్యాన్సిల్ అయిందని. ఎట్లా అంటే ఒక్కొక్కరు ఒక రీజన్ చెప్తున్నారు, నెక్స్ట్ ఒక్కొక్కరు ఒక ప్లేస్ చెప్తున్నారు, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం. ఆ ప్లేసెస్ మేము ప్లేసెస్ డిస్కషన్ చేసేలోగే టైం అయిపోయింది. సో నెక్స్ట్ డే ఇంకా ఆఫీస్లో అట్లా ఉన్నాయని ఇంకా క్యాన్సిల్ చేసుకున్నారు. ఫైనల్గా అయితే ఒక్కొక్కరు అయితే ట్రాలీని చూడాలి, అదే రిసార్ట్లో స్విమ్మింగ్ చేయాలని చేస్తామని స్విమ్మింగ్ డ్రెస్సులు ఇంకా ఎక్స్ట్రా డ్రెస్సెస్లు అని పెద్ద పెద్ద ట్రాలీలో పట్టుకున్నాం అందరము కూడా. నేను యాక్చువల్లీ బ్యాగ్ చూపించడం మర్చిపోయాను. వెళ్ళేటప్పుడు అసలు చిన్న కామెడీ కాదు, ఫుల్ నవ్వుకుంటూ అయితే వెళ్ళాము. ఎనీవే కానీ ఆ రోజంతా అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము, చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఎంజాయ్ చేసినట్లయితే ప్లీజ్ డూ లైక్ చేయండి.